డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుందంటే తను ఎంత బాగా చేశాడో తెలుస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన వ్యక్తులు ఉన్నారు. మా కళ్యాణ్ సుపరిచితులు. ఆయన చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు బ్లాక్ బస్టర్స్ అన్ని సినిమాలు చేసిన మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సి కళ్యాణ్ గారి గురించి. సి కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ, లేదా ఒక ఫెడరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ముందుండే వ్యక్తి, మంచి మనిషి. సో ఇలాంటి ఒక ఫంక్షన్కి తను కూడా వచ్చాడంటే ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ వైబ్. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయని ఒక వ్యక్తి యువకుడు భానుచందర్. మాకిద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే మా బ్యానర్లో నాన్నగారు గిరిబాబు గారు తీసిన సినిమాల్లో మెరుపు దాటి అని ఒక కౌబాయ్ సినిమా పెద్ద హిట్ 83లో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్. అందులో మన సుమన్ భానుచంద్ర ఇద్దరు యాక్ట్ చేశారు. నిజంగా ఆ తెల్లగడ్డం లేకపోతే మెరుపుదాడిలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 83లో ఏమీ మారలేదు. ఎంత చక్కటి నటుడు. కానీ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్గా ఈ ఫంక్షన్ రావడం కూడా నిజంగానే పాజిటివ్ వైబ్. థ్యాంక్స్ ఫర్ ఇట్. అమ్మాయి తను కూడా మధుమిత గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన థ్యాంక్స్ అండి. అలాగే అమ్మాయి భైరవి అందరూ పెర్ఫార్మెన్సెస్ వైజ్గా చాలా బాగా చేశారు. టెక్నికల్ వైజ్గా చాలా బాగుంది. మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. అందరూ కూడా తప్పకుండా చూడండి. ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మా మీడియా మిత్రులకి మరొకసారి, అలాగే వచ్చిన కళాభిమానులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని